గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాట్ పెయింటింగ్ చేస్తున్నా. నేను హాఫ్ చేసిందాక నాకు గుర్తుకొచ్చింది. అంటే నేను ఎట్లనే చేస్తున్నారో మీతో మొత్తం షేర్ చేసుకుంటూ చేయొచ్చురా అని. సో అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నా. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ద బ్లూ షేడ్. ఇంకా నాది అయిపోలే, హాఫ్లో నిన్న అది చేసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీ అందరితో షేర్ చేసుకోవచ్చు అని. నువ్వు ఏమైనా పాట్ పెయింటింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు పెద్ద బ్రష్ వేసుకోండి, సన్నటి వేసుకుంటే అస్సలు అయిపోదు. అండ్ మనకు దీంట్లో బేసిక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా లిక్విడ్ అస్సలు తీసుకోకండి. ఇట్లా అంటే కొంచెం లిక్విడ్ మొత్తం అయిపోయిందాక, వాటర్ పోసిందాక కొంచెం సాలిడ్గా అయిన తర్వాత పోయండి. మోర్ లిక్విడ్ ఉంటే ఎన్న పెయింటింగ్ కూడా అది తీసేస్తుంది. సో ఫస్ట్ మనం పెయింటింగ్లో కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు నా అవుటర్ అండ్ పార్ట్ అంతా అయిపోయింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఇన్నర్ పార్ట్. చూడండి, ఇంకా నా బయట పార్ట్ హాఫ్ కాలేదు, అయినా ఇంకా లోపల పార్ట్ కలిపోతున్నా. సో ఇప్పుడు మనకి బయట ఇదంతా ఎండి లేయరు. సో మనం దానికి డార్క్ బ్లూవే. ఇది చాలా ఈజీ పాట్ పెయింటింగ్ నేను చేస్తాను. మొత్తం వీడియో చూడండి, స్కిప్ అస్సలు చేయకండి వీడియోని ప్లీజ్. సో ఇప్పుడు మన ఒక లేయర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ అవుటర్ పార్ట్ మొత్తం మన ఎండిపోయింది, లోపల పార్ట్ కొంచెం డ్రై అయింది. సో ఇప్పుడు మనం దీనికి అంతా సెకండ్ లేయర్ వేయాలి. ఎందుకంటే మనకి ఇట్లంతా అనిపిస్తుంది మనం పాతది. నేను పాత పాటకి మళ్ళీ వేస్తున్నాను, మంచి లేట్ ఆ డిజైన్ అని. సో మళ్ళీ నెక్స్ట్ లేయర్కి వేద్దాం. డార్క్ వేయండి. డార్క్ అయిన పార్ట్స్ మంచి డ్యూ లుక్ ఇస్తుంది. మనం కానీ లైట్ వేస్తే టోటల్గా లైట్ అని ఉండాలి, లేకపోతే డార్క్ అని ఉంటే డార్క్ వేయాలి. డార్క్ కలర్ తీసుకొని లైట్ వేస్తే మంచిగా ఉండదు. మనం ఎప్పుడైనా ఇట్లా పెద్ద బ్రషెస్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఒట్టుగానే వేసుకోండి కలర్స్. చాలా టైం తీసుకుంటున్నా ఇది ఒక్కటి కంప్లీట్ చేయడానికి. నా హ్యాండ్స్ చూడండి, మొత్తం గజిబిజి అయిపోయింది నా హ్యాండ్స్తో సహా. సో ఇప్పుడు నాకు టోటల్గా సెకండ్ లేయర్ పెయింటింగ్ అయిపోయింది. సో మనకి మొత్తం ఇదంతా డ్రై అయిన తర్వాత మనము డిజైన్ వేయచ్చు దీని మీద. సో ఒక 5 minutes వెయిట్ చేస్తే మొత్తం ఎండిపోతుంది. సో అది ఇంకా టోటల్గా డ్రై అయిపోలేదు, ఇంకా అట్లనే పెట్టింది. మోర్ దెన్ 5 minutes అయింది కానీ ఇంకా డ్రై అయితే. సో చూస్తుంటే ఇది మొత్తం ఇంకా పెట్టింది. ఫస్ట్ చేసిన పార్ట్ ఇంకా అలా లేదు. సో ఇంకొంచెం మనం ఇది చేయాల్సింది. సో ఇప్పుడు టోటల్గా నా పాట్ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ పైన పార్ట్కి పెడుతున్న డాట్స్ ఇదంతా, ఇది డాట్స్కి పెట్టాలి పైకి. అండ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ దిస్ కలర్ పింక్, డార్క్ పింక్. మనం ఈ డాట్స్ ఇయర్ బడ్స్తో పెట్టచ్చు ఈజీగా.
తర్వాత డాట్స్గా డ్రై అయిపోయి కొంచెంసేపు రెస్ట్ చేయాలి ఇవి కూడా. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా డాట్స్గా డ్రై అయిపోయినాయి. సో నా ఐఎమ్ యూజింగ్ పెన్సిల్ పాతది. దీనికి నేను వైట్ కలర్ డాట్స్ యూజ్ చేస్తున్నా. సో వైట్ కలర్ డాట్స్తో మనం ఈ సర్కిల్స్కి ఇట్లా పెట్టాలి. డాట్స్ ఈ సర్కిల్కి పక్కకి ఫ్లవర్ టైప్ ఇది. నా చేతులు అనుకుంటా ఈ టైంకి. సరే పైన వేసినది అంతా అయిపోయింది. మనం ఇప్పుడు కింద కూడా సేమ్ కంటిన్యూ చేస్తున్నాం. మొత్తం ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ మనం చేస్తాం. సో సేమ్ టు సేమ్ పింక్ కలరే సేమ్ డిజైన్తో ఫాలో అవుతున్నాం. సేమ్ ప్రాసెస్ కిందకి కూడా. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ లైన్ దీనికి ఈ రెండు డాట్స్ మిడిల్లో కంటిన్యూ చేయాలా. మళ్ళీ థర్డ్ లైన్కి ఫస్ట్ లైన్కి కిందకి ఫస్ట్ లైన్ డాట్స్కి కిందకి మనం డాట్స్ పెట్టాలా. ఇప్పుడు నా కింద ఇంకా కొంచెం ప్లేసెస్ సెకండ్ లైన్ని కంటిన్యూ చేస్తా. నేను కిందకి మళ్ళీ కంటిన్యూయింగ్ సేమ్ ప్రాసెస్ డాట్స్కి. ఇది అయిన తర్వాత మనం మళ్ళీ సేమ్ వైట్ కలరే
చూసాను, నాకు గ్యాప్లో బట్టి హాఫ్ మాత్రమే అయిపోయింది. ఇంకా సగం సగం డాట్స్ ఉన్నాయి. అస్సలు అయిపోతలేదు ఈ డాట్స్ది. నేను లాస్ట్ ఉపాధి చేసినప్పుడు ఈజీగా అయిపోయింది. ఫాస్ట్గా వేసేసినానేమో. ఒకటి నైట్ రోజు, ఒకటి మార్నింగ్, ఈరోజు అది సెకండ్ వన్. అస్సలు అయిపోతలేదు ఇది. చిరాకు వస్తుంది నాకు. నేను డూయింగ్ ఇన్ దిస్ ప్లేట్ ఈ కలర్స్ది, అందుకే మనకు బాగా చిరాకు వస్తుంది. సో ఇప్పుడు నాది 3 లైన్స్ అయిపోయి కింద ఉన్న డాట్స్కి వెళ్ళిపోతున్నా. ఇంకా 2 డాట్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు అయిపోతాయో. అయిపోయింది మొత్తం పెయింటింగ్. ఈ టోటల్ ఫ్లవర్స్ డిజైన్స్. దీని టోటల్ అవుట్పుట్ నెక్స్ట్ వీడియోలో వస్తే చూడండి.